హలో పిల్లలు, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చెప్పిన కథలు మీకు నచ్చుతున్నాయా? నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ స్టార్ట్ చేద్దామా? మనీ మేక్స్ ఏ బిజినెస్ మ్యాన్, బట్ హ్యుమానిటీ మేక్స్ ఏ లెజెండ్. ఇవాళ మనం మన దేశం గర్వంగా నిలిచిన ఒక గొప్ప బిజినెస్ మ్యాన్, దాత, దేశ సేవకుడు అయిన రతన్ టాటా గారి ఇన్స్పిరేషనల్ లైఫ్ గురించి తెలుసుకుందాం. ఆయన్ను మనం టాటా గ్రూప్ అధినేతగా మాత్రమే కాదు, మన దేశానికి నిజమైన రోల్ మోడల్గా కూడా చూడాలి. రతన్ టాటా గారు 1937 డిసెంబర్ 28న ముంబైలో జన్మించారు. చిన్న వయసులోనే తల్లిదండ్రులు విడిపోయారు. రతన్ టాటా గారిని వాళ్ళ గ్రాండ్ మదర్ అయిన నవాజ్ భాయ్ టాటా పెంచారు. రతన్ టాటా గారు యుఎస్ వెళ్ళి కార్నెల్ యూనివర్సిటీలో ఆర్కిటెక్చర్ చదివారు. ఆ తర్వాత హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో మేనేజ్మెంట్ కోర్సు కూడా కంప్లీట్ చేశారు. అయినా ఆయన యాటిట్యూడ్ ఎప్పుడు సింపుల్. 1962లో టాటా గ్రూప్లో ఎంట్రీ ఇచ్చారు. సిఇఓగా కాదు, ఫ్యాక్టరీ ఫ్లోర్లో ఓ వర్కర్ లాగా పనిచేయడం మొదలుపెట్టారు. 1991లో టాటా సన్స్లో చైర్మన్గా అపాయింట్ అయ్యారు. ఆయన నాయకత్వంలో టాటా గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. టాటా మోటార్స్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ వంటి కంపెనీలు ప్రపంచ స్థాయిలో నిలిచాయి. ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే 2008లో బ్రిటన్లోని ప్రముఖ కార్ కంపెనీలు జాగ్వార్ మరియు ల్యాండ్ రోవర్ని కొనుగోలు చేయడం టాటా గ్రూప్ గర్వకారణంగా నిలిచింది. అంతేకాదు 2009లో సామాన్యుడు కూడా కారు కొనాలి అనే ఉద్దేశంతో టాటా నానో కార్ను కూడా తీసుకువచ్చారు. కమర్షియల్ సక్సెస్ మాత్రమే కాదు, రతన్ టాటా గారు ప్యూరిటీ, సింపుల్ లైఫ్ స్టైల్, దేశానికి సేవ అనే విలువలకు నిలువెత్తు నిదర్శనం. ఆయన మొత్తం సంపదలో చాలా భాగాన్ని విద్య, వైద్యం, గ్రామాభివృద్ధి వంటి రంగాలలో దానం చేశారు. మనకు ఎంత సంపద ఉన్నా, ఎంత స్థాయి వద్ద ఉన్నా నిజమైన విలువలు మన మనసులో ఉండాలి అనే పాఠాన్ని రతన్ టాటా గారు చెప్పారు. ఆయన మాటల్లో చెప్పాలంటే, ఐ డోంట్ బిలీవ్ ఇన్ రైట్ డెసిషన్స్, ఐ టేక్ డెసిషన్స్ అండ్ దెన్ మేక్ దెమ్ రైట్. దీన్ని మనం మన జీవితానికి కూడా వర్తింపు చేసుకోవచ్చు. ఆయనకి 2000లో పద్మభూషణ్ అవార్డు, 2008లో పద్మవిభూషణ్ అవార్డు వచ్చింది. ఇప్పటికీ ఆయన ఉద్యోగాలు ఇవ్వడం కంటే ఆశలు ఇచ్చే వ్యక్తిగానే నిలిచారు. ఆయన అక్టోబర్ 9, 2024లో చనిపోయారు. కానీ ఆయన యొక్క ఆశయాలు ప్రతి ఒక్కరిలో చిరస్థాయిగా ఉండాలి అని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. మరి ఈ కథ ద్వారా మీకు అర్థమైన నీతేంటో కమెంట్ బాక్స్లో షేర్ చేస్తారా? మళ్ళీ ఇంకో కొత్త ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ పిల్లలు.